శివయ్య, శివుడు, శివయ్య, ఊహించని ప్రమాదం ఒకటి జరిగింది శివయ్య. మణి విషయం చెప్పడానికేగా వచ్చారు? అవును శివుడు. నేను తీసుకెళ్లిన మని తిరిగి యథాస్థానంలో పెట్టడానికి వస్తుండగా ఓ మాంత్రికురాలొచ్చి మాపై దాడి చేసి ఆ మనీని తీసుకెళ్లిపోయింది. నేను కోరుకున్న మణి నా సొంతమైంది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు శివయ్య. ఆ మనీ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయేమోనని చాలా భయంగా ఉంది. ఈ సమస్యకి ఎలాగైనా మీరే పరిష్కారం చెప్పాలి. ఎప్పుడేం జరగాలో ఆ శివయ్య నిర్ణయించే ఉంటాడు. జరిగేది జరుగుతుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి జరుగుతుందిలే అని నిశ్చింతగా ఎలా ఉండమంటావు శివుడు? ఆ మణి తీసిన చోటే పెట్టకపోతే మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. అవును శివయ్య, ఆ మనీ కారణం వల్లే మా అమ్మ బ్రతికింది. అలాంటి మనీ పోయిందంటే ఆ మాంత్రికురాలు దాన్నేం చేస్తుందోనని చాలా ఆందోళనగా ఉంది. మీ అమ్మగారికి ఏదో జరుగుతుందని మీరు భయపడాల్సిన పనే లేదు. నువ్వు తీసిన మణి ఆ శివయ్య సన్నిధానంలోనిది. తన సంపదని తిరిగి తన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలో ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు నిశ్చింతగా ఉండండి. జరగాల్సిందేంటో ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మణి గురించి ఎవరడిగినా ఏం చెప్పినా మీకేం తెలియనట్టుగానే ఉండండి. నువ్వు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి నాయన. చెప్పండి స్వామి. తెలిసిన వారైనా సొంత వారైనా సరే ఈ మణి గురించి ఎవరికీ తెలియకూడదు. ఎవరేమడిగినా చెప్పకూడదు. సరే స్వామి. చెప్తే మీకే ప్రమాదం. అర్థమైందా? అలాగే శివయ్య. వెళ్ళిరండి. శుభం. వీళ్ల జీవితం ఊహించని మలుపు తిరగడం కోసమే ఆ మణిని పోగొట్టుకున్నారు. ఆ మలుపు ఏంటన్నది ఆ పరమశివుడికే తెలియాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ సంజీవ్ మణిని నేనొక్కసారి ముట్టుకోవచ్చా?
చూసి మురిసిపోతున్నావు. తాకి కూడా తరించిపో. ఉమ్. ఆ. నువ్వు కోరుకున్న మనీ నీ సొంతమైంది. నువ్వు అనుకున్నది సాధించినట్టేగా. అంతేగా మరి. ఆ. ఈ సంజీవమణికున్న శక్తులన్నీ నా సొంతమవుతాయి. నా కల సాకారమవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రకాశవంతమవుతుందో చూడు. క్లీం, క్లీం, క్లీం. బ్లచక్. ఓం క్లీం, క్లీం. బ్లచక్. క్లీం, క్లీం, క్లీం. బ్లచక్. ఈ మణి నా సొంతమైందంటే దీనికున్న శక్తులన్నీ నా సొంతం కావాలి కదా. మాతా, 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 మాతా. దీని మర్మమేంటో చెప్పు మాతా. ఈ సంజీవమణి నా చేతికొచ్చాక దీనికున్న దివ్య శక్తులన్నీ నా వశమవ్వాలి. వశమయ్యాక అపజయం అనేది లేకుండా నేను కోరుకున్నవన్నీ సాధించగలగాలి. కానీ అలా జరగడం లేదెందుకు? ఈ మణి ప్రకాశవంతం కావడం లేదెందుకు? నిన్ను పిలిచింది నీ చిరునవ్వు చూసి పులకించిపోవడానికి కాదు. నా ప్రశ్నకి సమాధానం కావాలి. చెప్పు మాతా. అపూర్వమైన ఆ సంజీవమణి నీ సొంతమైనంత మాత్రాన దాని శక్తులు నీకు వచ్చినట్టు కాదు. ఆ మణికి నీకు తెలియని ఒక విశిష్టత ఉంది. ఏమిటా విశిష్టత? పౌర్ణమి రోజు నాడు పున్నమి చంద్రుడి కిరణాలు ఆ మణి మీద ప్రసరించినప్పుడే మణిలో దాగి ఉన్న మహిమలు శక్తివంతంగా బయటపడతాయి. ఆ సమయంలో నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఆ సమయంలోని దాని శక్తులు నీకు వశమవుతాయి. అప్పటి వరకు ఆ మణికున్న శక్తులేవి పని చెయ్యవు. పౌర్ణమి ఘడియలు వచ్చే వరకు ఆ మణిని జాగ్రత్తగా కాపాడుకో. ఆ పౌర్ణమి రోజు నువ్వు కోరుకున్న విజయం నీ సొంతమవుతుంది.
ఏం జరిగింది? దీని శక్తులు మన వశం కావాలంటే పౌర్ణమి రోజు వరకు ఆగాల్సిందేనట. నువ్వు మణిని ఇంత నిర్లక్ష్యంగా పెడితే, నువ్వు ఈ మణిని నా తమ్ముడి దగ్గర నుంచి కొట్టేసినట్టే. పౌర్ణమి వచ్చేలోగా నీ దగ్గర నుంచి ఇంకెవరైనా కొట్టేస్తే? ఒకసారి దీన్ని తాకి చూడు. ఆ తాకు. భయమేమీ అక్కర్లేదు బాలిక, తాకు. దీన్ని దొంగలించడం కాదు కదా, మణిని తాకడానికి కూడా ఎవ్వరూ సాహసించలేరు. ఆ విధంగా అష్టదిగ్బంధనం చేశాను. అర్థమైందా? దాన్ని తాకక ముందే ఎగిరి పట్టావు. ఎవరైనా మొండిగా తాకితే పైకి పోవలసిందే. నీకిచ్చిన మాట ప్రకారం మణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు చెప్పి మణి నీ సొంతమయ్యేలా చేశాను. వెళ్ళొస్తాను. వెళ్ళిరా బాలిక. వీరభద్రానికి సాయం చేస్తానని మాటిచ్చి వాణ్ణి మోసం చేశావు. నీ తమ్ముడికి భైరవినిచ్చి పెళ్లి చేసి భైరవి సహాయంతో ఆ గుడిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తావని నాకు తెలియదనుకున్నావా? నీ అవసరం కోసం ఎవరినైనా మోసం చేయగల మాయలాడివని నాకు తెలుసు. మణి నాకొచ్చేలా చేసినంత మాత్రాన నిన్ను నమ్మేంత పిచ్చిదాన్ని కాను నేను. ఆ వీరభద్రానికిచ్చిన మాట కోసం నీ తమ్ముణ్ణి చంపక తప్పదు. చంపుతావాణ్ణి, చంపుతావాణ్ణి. తమ్ముడు, పూలెన్ సబ్ కడతావు అమ్మా, తొందరగా కట్టు. అయిపోయింది సార్. బ్రదర్, ఏం చేస్తున్నావు? ఫ్లవర్ డెకరేషన్ కోసం కలర్ పేపర్స్ కట్ చేస్తున్నాను బ్రదర్. గుడ్. పెళ్లి బంధువులు కూడా కావాలి, కొంచెం ఎక్కువ కట్ చేయి. అలాగే. రే బుజ్జి, బాబాయ్కి హెల్ప్ చేయరా? అలాగే నాన్న. మావయ్య, కొంచెం దగ్గరుండి చూసుకోండి. నేను ఇవన్నీ చూసుకుంటాను గానీ ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చూసుకో ఆదిత్య. అన్ని ముఖ్యమైన పనులే మావయ్య. లక్ష్మి, ఇదిగో అమ్మా, ఇలారా. త్వరగా మాల కట్టు, త్వరగా కట్టు. చూడు బాబు, రండి. ఇదిగో బాబు, ఇలా ఇలా కట్టు. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ కుండలు అక్కడ పెట్టేయండి. అరే ఆగాకు నాన్న, అవి కాలేటి కుండలరా, కాళ్ళు తగలకూడదు. నువ్వు లోపల పెట్టు బాబు. లోపలికి తీసుకెళ్ళు. పదండి ఎరయ్య, త్వరగా. పందిరి కట్టడానికి మనిషిని పంపిస్తానన్నావు. తీసుకురండి. రండి. అదిగో ఆ మూల జాగ్రత్తగా పెట్టండి. అలాగే. జాగ్రత్త.
మెల్లగా తీసుకెళ్ళండి. కౌసల్య, అమ్మ కౌసల్య, అమ్మమ్మ ఇలారా. వరిపిండి బెల్లం అటుకులు తీసి పెట్టమని చెప్పాను, చేసావమ్మా? లోపల మళ్ళీ చేసిందమ్మమ్మ. అవునా, సరే. అరే వస్తున్నాను, ఉండండి. ఇదిగో కౌసల్య, ఇట్రా. కింద పెట్టండి అయ్యా, ఆ మూల పెట్టండి. కింద పెట్టండి, జాగ్రత్త. బుద్ధి లేకుండా పెళ్లి పనుల్ని ఆ పని మనిషి మళ్ళీ చేత చేయిస్తారేంటి? మళ్ళీని మన మనిషి అనుకుంటున్నాను తప్పితే పని మనిషి అని ఎప్పుడూ అనుకోలేదు పిన్ని. అలా అనుకుంటే తర్వాత మళ్ళీ మన నెత్తికెక్కుతారు. తను అలాంటిది కాదు పిన్ని. సర్లే అమ్మా, ఎవరు అలాంటి వాళ్ళైతే నాకెందుకు? అమ్మాయి, ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మవారి అవతారంలో ఉంటావు? నాకిష్టమైనన్ని రోజులుంటాను. ఇది కాకపోతే మరొక గెటప్ వేస్తాను. అవసరమా నీకు? ఏం చెప్పినా ఏదడిగినా అందరికందరూ పుల్ల విరిచేసి ముక్కులో పెట్టినట్టే మాట్లాడుతున్నారు. మా వల్ల చిన్న పొరపాటు జరిగింది కాబట్టి ఎవరేమన్నా పడాల్సి వస్తుంది. అమ్మ శాన్వి, పెద్దవాళ్లతో కొంచెం మర్యాదగా మాట్లాడడం తెలీదా? క్యారెక్టర్ మంచిదైతే ఎవ్వరికైనా మర్యాద ఇస్తామమ్మా. అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే మర్యాదకున్న మర్యాద పోతుంది. అంటే నేను మంచిదాన్ని కాదనా? అది నువ్వే డిసైడ్ చేసుకో. నిన్నింట్లో నుంచి ఊరికి ఎవరు తరిమేరు కదా. నువ్వెలాంటిదానివో తెలిస్తే నిన్ను మాలాగా తరివేయరు, పెట్రోల్ పోసి తగలబెడతారు. అవును, అర్జున్ భైరవిలు కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు? శకుంతల, శకుంతల, ఇంట్లో భైరవి అర్జున్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? అవునమ్మా, ఉదయం నుంచి ఇద్దరూ కనిపించటం లేదు. ఎక్కడికెళ్లారు? కౌసల్య, కౌసల్య, ఏంటమ్మమ్మా? భైరవి అర్జున్ కనిపించడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఏమో అమ్మమ్మా, నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటే?